మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రజాస్వామ్యంలో మనకి వాక్ స్వాతంత్ర్యం ఉంది. వాక్ స్వాతంత్ర్యాన్ని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చా అనంటే దానికి కొన్ని పరిధులు ఉంటాయి. అలాగే ఒక ప్రజాప్రతినిధి ఒక నిండు సభలో మాట్లాడుతున్నప్పుడు ఆ సభ యొక్క గౌరవాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి మిగిలిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ నేను మాట్లాడుతున్నది మన మడకసిర ఎమ్మెల్యే రాజు గారు, ఎంఎస్ రాజు గారు ఎవరైతే ఉన్నారో వారు టిటిడి బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. ఈ మధ్య ఆయన ఒక సభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వైరల్ అయ్యాయి. దాని మీద చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించే వాళ్ళు కొందరైతే, విభేదించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ నేను విశ్లేషించడానికి నేను మీ ముందుకు వచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఎంఎస్ రాజు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిల్, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివుణ్ణి రాముణ్ణి కొలుస్తారు, ముస్లింలు అల్లాని కొలుస్తారు, క్రైస్తవులు క్రీస్తులు కొలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారలే, భగవద్గీత వల్ల మన భక్తులు బాగుపడలే, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. వీళ్ళందరి విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, వారు ఏం మాట్లాడారు అంటే హిందువులు రాముణ్ణో శివుణ్ణో కొలుస్తారు, అలాగే ఇంకొకళ్ళు వేరే మతస్థులు పలానా పలానా దేవుళ్ళను కొలుస్తారు అని మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడారు అనంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అదే పవిత్రమైనటువంటి గ్రంథము అని మాట్లాడారు. అదే అందరికీ సమానమైనటువంటి హక్కుల్ని ఇచ్చింది అని మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో వారే దైవము అని మాట్లాడారు. ఈ విషయాలకి ఎవ్వరికీ కూడా అభ్యంతరం లేదు, నాతో పాటు ఎవరికి అభ్యంతరం లేదు. అయితే బ్రదర్ ఎంఎస్ రాజు గారు, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. హిందువులు రాముణ్ణో శివుణ్ణో కొలుస్తారు అని మీరు మాట్లాడారు. మాట్లాడుతూ కొంచెం ముందుకెళ్ళి ఒక మత గ్రంథాన్ని ఉదహరించారు, దానివల్ల ఎవరికి ప్రయోజనం జరగలేదన్నారు. భగవద్గీత వల్ల ప్రయోజనం జరగలేదు అని అన్నారు. మరి ఇంకొక మతాన్ని మాట్లాడేటప్పుడు ఆ గ్రంథాన్ని ఉదహరించలేదు. అక్కడ మీరు చాలా సంయమనం పాటించి అక్కడ ఒక ఆ మతానికి సంబంధించినటువంటి ఫెస్టివల్ ని మాత్రమే ఉదహరించారు. ఏమండి, మీరు మాట్లాడేటప్పుడు అంత సంయమనం పరాయి మతం మీద చూపించినప్పుడు స్వమతం మీద మీకున్నటువంటి అభ్యంతరాలు ఏమిటి అని అడుగుతున్నాను. సోదరా, నేను ఇక్కడ ఒక్కటే మాట మాట్లాడుతున్నాను. నేను ఇది మిమ్మల్ని విమర్శించేటటువంటి దృష్టితోటి, దృక్పథంతో నేను మాట్లాడటం లేదు. మీరు కేవలం భగవద్గీత అనేటటువంటి భారతదేశపు ఆత్మ అయినటువంటి ఆ పవిత్ర గ్రంథం గురించి మాట్లాడారు కాబట్టే మనస్తాపం చెందినటువంటి మనస్సుతో నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలతోటి మీరు రాజ్యాంగం గురించి చెప్పండి, దానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదు. అంబేద్కర్ గారి గురించి చెప్పండి, వారికి మనమందరము కూడా గౌరవం ఇచ్చి తీరాల్సిందే, ఇస్తున్నాం కూడా, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు అసలు భగవద్గీత అనేటటువంటి గ్రంథం గురించి మీరు మాట్లాడడానికి సందర్భం ఏమిటి, అది నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అనంటే సోదరా, మీరు గెలిచారు మడకసిరలో ఎవరు మీకు ఓట్లేశారు? భగవద్గీతని పవిత్ర గ్రంథంగా భావించేటటువంటి హిందువులు లేరా? అలాగే ఖురాన్ని పవిత్ర గ్రంథంగా భావించే ముస్లింలు లేరా? అలాగే బైబిల్ని పవిత్ర గ్రంథంగా భావించేటటువంటి క్రిస్టియన్లు లేరా? వాళ్ళ యొక్క విశ్వాసాలని మీరు ఎత్తి చూపించారు.
సరే, మిగిలిన వాళ్ళు అంటారా, అది వాళ్ళకి వదిలేస్తున్నాను, నాకు సంబంధం లేదు. కానీ నేను అడుగుతున్నాను మిమ్మల్ని, భగవద్గీత వల్ల జీవితం బాగుపడలేదు అని మాట్లాడారే సోదరా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భగవద్గీత మీరు చదివారా? నిజంగా చదివారా? మీరు మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టారే ఒక అమాయకులు, వాళ్ళనైనా చదివించారా? వాళ్ళని చదవమని చెప్పారా? భగవద్గీత వైపు అడుగులు వేయించారా? మనం చదవలా. నిజంగా నేను కూడా చెప్తున్నాను, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల్లో నాకు తెలిసినవి ఒక 10-15 ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా భగవద్గీత నాకెప్పుడూ కూడా మార్గదర్శకం అయ్యింది. నాకే అంటారా? ఎంతమందికి అయ్యిందో మీకు తెలుసా? ఆ భగవద్గీతని మీరు కనుక నిజంగా చదివి ఉంటున్నట్టయితే, దాన్ని అవగాహన చేసుకుని ఉంటున్నట్లయితే, బహుశా మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చే వాళ్ళు కాదేమో. అలాగే ఎదురును కూర్చున్నటువంటి వాళ్ళ చేత కూడా భగవద్గీతను పట్టించి ఉన్నట్లయితే, నిజం చెప్తున్నాను, వాళ్ళు భగవద్గీతను అర్థం చేసుకుని ఉన్నట్లయితే జీవితాల్ని ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బాగు చేసుకునేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక వర్గాన్నో, లేకపోతే ఒక కులాన్నో, లేకపోతే మీకు సంబంధించినటువంటి వాళ్ళనో ఉత్సాహపరచాలనో, లేకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు సందర్భానుసారంగా మీరు మాట్లాడితే తప్పు లేదు. కానీ మీరు యూనివర్సల్ గా గ్రంథాలను తీసుకొని మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని నేను విభేదిస్తున్నాను. ఒక చిన్న విషయం చెప్తాను బ్రదర్ మీకు. మీరు ఏం మాట్లాడుతున్నారు? భగవద్గీత వల్ల ఏం మాట్లాడారు? ఎవరి జీవితాలు బాగుపడలేదా? చెప్తాను. భగవద్గీత ఎంతమంది స్వాతంత్ర సమర యోధుల్ని తయారు చేసిందో, ఎంతమంది స్వాతంత్ర సమర యోధులు భగవద్గీత వల్ల స్ఫూర్తిని పొంది ప్రజల్లో ఆ స్వాతంత్రం పట్ల, ఆ విప్లవం పట్ల, ఆ ఉద్యమం పట్ల కార్యోన్ముఖుల్ని చేశారో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బాల గంగాధర్ తిలక్. ఆయన నమ్మినటువంటి రెండు సిద్ధాంతాలు, ఒకటి భగవద్గీత, 2 వినాయకుడు. వీళ్ళిద్దరినీ కూడా ఆయన ప్రామాణికంగా తీసుకొని ఎంత మందిని ఇవాళ భారతదేశం మొత్తం వినాయక చవితి ఇంత ఉత్సవాల కింద జరుపుకుంటుందంటే, ఆ వేదికని కూడా, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి వేదికను కూడా సామాజిక స్పృహ వైపు స్వతంత్ర పోరాటం వైపు నడిపినటువంటి స్ఫూర్తి బాలగంగాధర్ తిలక్ది కాదా? బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం అనేటటువంటి ఒక నినాదం పుట్టడానికి కారణం భగవద్గీత. ఆయన చదివినటువంటి భగవద్గీత, ఆయన నమ్మినటువంటి భగవద్గీత, బంకిం చంద్ర చటర్జీ ఆయన నోటి ద్వారానే వచ్చినటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ మీరు చదవలేదా? మీకు తెలియదా? ఆయన ఒక్కరేనా? ఎంతమంది మహాత్ములకి భగవద్గీత దారి చూపించిందో ఈ రోజు మనం స్వేచ్ఛగా భాష వ్యక్తీకరణ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కాదు, భాష వ్యక్తీకరణ స్వేచ్ఛ వరకు వెళ్ళిపోయి ఏ పవిత్ర గ్రంథాలనైతే ఈ యొక్క భారత సమాజము పూజిస్తుందో, గౌరవిస్తుందో, ఆ గ్రంథాలనే మనం ఏలెత్తి చూపించేంతటి స్వేచ్ఛనిచ్చినటువంటి మహాత్ములు, మన దేశానికి స్వేచ్ఛనిచ్చినటువంటి మహాత్ములందరికీ కూడా భగవద్గీతే ప్రామాణికము అనేటటువంటిది మీకు తెలుసా సోదరా? మహాత్మా గాంధీ చేతిలో మీరు ఎప్పుడు చూసినా కూడా ఆయన చేతిలో భగవద్గీత ఉంది. మర్చిపోయారా? ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఆయన చరిత్ర కూడా చదవండి. ఆయన ఎన్నోసార్లు ఉదహరించారు. నాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతున్నటువంటి ప్రతిసారి కూడా భగవద్గీతే నాలో ధైర్యాన్ని నింపి, దృఢ నిశ్చయాన్ని స్వతంత్రం వైపు మళ్లించి నన్ను ముందుకు తీసుకెళ్ళింది భగవద్గీతే అని మహాత్మా గాంధీ ఉదహరించలేదా? బాలగంగాధర్ తిలక్ గారు ఆయన ఒక స్పీచ్ ఇచ్చారంటే ఆయన మాటలు తూటాల్లాగా జనాల మధ్యకు వెళ్ళి గుండెల్లో స్వాతంత్ర ఉద్యమం అనేటటువంటి ఆ యొక్క విప్లవాన్ని రగిల్చినటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తి కూడా భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తి. ఆయన ఉపన్యాసాలు ఒక్కసారి మీ దగ్గర ఉంటే చదవండి సోదరా. ఇంకొకటి, వందే మాతరం, ఆ ఒక్క పదము, ఆ నినాదం ఏదైతే ఉందో దేశం మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి విప్లవాన్ని చివరి వరకు నడిపించి, చివరికి మన స్వతంత్రాన్ని, చివరికి భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఉపయోగపడినటువంటి అగ్ని కణిక ఆ నినాదం, వందే మాతర నినాదాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త బంకిం చంద్ర చటర్జీ. మర్చిపోయారా సోదరా? ఆయన
తన యొక్క వ్యాసంలో రాసుకున్నారు. నేను రాసినటువంటి రచనలు బెంగాల్లో ఆయన ఒక ఉద్యమ కెరటం. ఎంతో మంది ఉద్యమకారుల్ని, విప్లవకారుల్ని తయారు చేసినటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి సాహితీ విప్లవకారుడు. ఆయనే రాసుకున్నాడు, ఆయన చెప్పాడు, నా యొక్క ఈ ప్రతి అక్షరం వెనుక ఉన్నటువంటి స్ఫూర్తి నేను భగవద్గీత నుంచి పొందింది అనేటటువంటిది. మర్చిపోయారా? వాళ్ళు మాత్రమేనా? ఇంకొంచెం ముందుకు వెళదాం. దామోదర్ పంత్ చాపేకర్ గుర్తుందో లేదో మీకు, మహారాష్ట్ర ఉద్యమకారుడు. మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి ప్రబలిపోతుంటే భారతీయులకు సరైనటువంటి వైద్య సేవలు అందక వాళ్ళని పట్టించుకోకుండా అక్కడ 50 సంవత్సరాలు బ్రిటిష్ పాలన పూర్తయినటువంటి సందర్భంలో విక్టోరియా మహారాణి అక్కడ అద్భుతమైనటువంటి వేడుకలు జరుపుకుంటుంటే అది చూసి కడుపు రగిలినటువంటి దామోదర్ పంత్ చాపేకర్ అనేటటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక రాండ్ అనేటటువంటి ఒక బ్రిటిష్ అధికారిని, మరొక బ్రిటిష్ అధికారిని, ఇద్దరు బ్రిటిష్ అధికారుల్ని కాల్చి చంపాడు. కాల్చి చంపినందుకు అతనికి బ్రిటిష్ ప్రభుత్వం విధించినటువంటి శిక్ష ఉరి శిక్ష. మై డియర్ బ్రదర్, ఆ ఉరికంబం ఎక్కే ముందు ఆయన చేతిలో ఏం తీసుకుని వెళ్ళారో తెలుసా? ఆయన చేతిలో ఏముందో తెలుసా? భగవద్గీత. భగవద్గీతనే ఆయన చేతిలో పట్టుకొని ఉరికంబం ఎక్కి ప్రాణాలు వదిలినటువంటి స్వాతంత్ర సమర యోధుడు ఆయన. ఇంకొక వ్యక్తి మదన్ లాల్ ధీంగ్రా. ఈయన లండన్లో ఇక్కడ స్వాతంత్రం రావాలి అనేటటువంటి ఉద్యమం రగిలినటువంటి ఆ యొక్క స్థితిలో ఆయన ఉద్యమం ఎంతవరకు పాకింది అనంటే, ఈ ఉద్యమకారుడు లండన్ వెళ్ళి మరి ఒక కర్జన్ వైలీ అనేటటువంటి ఒక బ్రిటిష్ అధికారిని కాల్చి చంపడంతో ఆయనకి కూడా ఉరి శిక్ష పడింది. ఆ మహోన్నతమైనటువంటి ఆ స్వాతంత్ర ఉద్యమకారుడు కూడా ఉరికంబానికి వేలాడుతూ చేతిలో భగవద్గీతను పట్టుకొని ప్రాణాలు తుది శ్వాస విడిచినటువంటి గొప్ప గ్రంథము భగవద్గీత. ఖుదీరాం బోస్ ఈ యొక్క యువకుడు ఇలాగే బెంగాల్కు చెందినటువంటి విప్లవకారుడు, హైందవ ధర్మనిష్ట జ్ఞానం కలిగినటువంటి ఈ భారతీయుడు బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేసి ఉరికంబం ఎక్కాడు. ఉరికంబం ఎక్కినప్పుడు ఆయన భగవద్గీతను చేతిలో పట్టుకునే తుది శ్వాస విడిచాడు. మై డియర్ బ్రదర్, ఆ పిల్లవాడి వయసు అప్పుడు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు కలిగినటువంటి ఒక యువకుణ్ణి స్వాతంత్ర ఉద్యమం వైపు, దేశభక్తి వైపు, దేశానికి స్వేచ్ఛా వాయువులు ఇవ్వాలి అనేటటువంటి ఆ ధర్మనిష్టను పెంపొందించింది భగవద్గీత. చివరికి తుది శ్వాస 17 ఏళ్ల పసివాడు తుది శ్వాస విడిచేటప్పుడు ఆ ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క పవిత్ర గ్రంథం భగవద్గీత. మై డియర్ బ్రదర్, అంతేనా? నా భగవద్గీత గురించి ఇంకొకటి కూడా చెప్తాను. మన భగవద్గీతకి భరతముని నాట్యశాస్త్రానికి కూడా యునెస్కోలో చోటు లభించింది. మర్చిపోయారా? అది కూడా చదివి వినిపిస్తాను. యునెస్కో మెరామి ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో మన యొక్క భగవద్గీతకి, భరతముని నాట్యశాస్త్రానికి కూడా చోటు లభించడం అనేది ఎంత గర్వకారణం. ఇవన్నీ మనలో స్ఫూర్తిని నింపలేదా? మనలో చైతన్యాన్ని నింపలేదా? నింపలేదు. ఎందుకో తెలుసా? మీరు భగవద్గీత చదవలేదు, అలాగే మీ ముందు ఉన్నటువంటి వాళ్ళ చేత ఏ రోజు భగవద్గీత యొక్క గొప్పతనం చెప్పలేదు. మీరు చెప్పలేదు, మిగిలిన వాళ్ళకు కూడా చెప్పలేదు. ఇంకొక విషయం విన్నాను మై డియర్ బ్రదర్ రాజు గారు, మీరు టిటిడి బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. మీరు భారతదేశపు ఆత్మ అయినటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతని మీరు నమ్మరు. భగవద్గీత వల్ల ఈ జాతి సంస్కరించబడలేదు, అలాగే అభివృద్ధి జరగబడలేదు, ఎవరో కూడా బాగుపడలేదు అని ఒక చిన్న స్టేట్మెంట్ మీరు ఇచ్చేశారు. ఎందుకంటే మాట మీది, నోరు మీది. కానీ ఒక్క మాట నేను అడుగుతున్నాను, చెప్పండి. భగవంతుడు మీద, కృష్ణ పరమాత్మ మీద, కృష్ణ పరమాత్మ ఈ యొక్క ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ధర్మనిష్టతో కూడుకున్నటువంటి ఆ గీత పట్ల మీకు విశ్వాసం లేనప్పుడు టిటిడి బోర్డు మెంబర్గా మీరు ఎందుకు కొనసాగారు? ఆ మెంబర్గా మీరు అక్కడ ఎందుకు ఉన్నారు? ఒక్క మాట చెప్పండి. నేను ఒక బ్రదర్ మాట్లాడుతుంటే నేను విన్నానేంటి అనంటే, వీరు టిటిడి బోర్డు మెంబర్గా ఉండి అక్కడ దళితులకు కూడా ఆలయ ప్రవేశం లేదు ఈ రోజుకి కూడాను. దాన్ని
కొన్ని చోట్ల మాత్రమే నేను కూడా ఏకీభవిస్తాను. ఇప్పుడు నేను కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టి మేము కూడా వీటిని ముందుకు తీసుకెళ్లి దళితులకి ఆలయ ప్రవేశం జరగాల్సిందే. వాళ్ళని కూడా ఈ యొక్క భగవంతుడి పట్ల, మన యొక్క హిందూ ధర్మం పట్ల వాళ్ళను కూడా భాగస్వాములు చేసి తీరాలి అనేటటువంటి ఉద్యమాల్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. అదే పోరాటంలో ఆ దారిలోనే నేను ఈ మధ్య టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారిని ఇంటర్వ్యూ చేయటం జరిగింది. ఎందుకో తెలుసా సోదరా, వారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, వారు మాకు ఆత్మీయులు కూడా. కానీ ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం వెనుక ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? 5,000 గుడులు దళిత వాడల్లో కట్టడం, 5,000 కాదు 50,000 కడతాము అని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ చూడండి. చెప్పాలండి, చెప్పండి. ఇప్పుడు అర్చక స్వాములు ఉన్నారు, ఇప్పటి వరకు కూడా కేవలం బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళే మ్యాక్సిమం. దాన్ని ఇప్పుడు ఏం చేసామంటే 800 మందిని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని ట్రైన్ చేయడం. సార్, ఆ మాట నాకు వినగానే ఎంత ఆనందం అనిపించిందంటే, దళిత వాడల్లో దేవాలయాలు, ఆ దేవాలయాల్లో వాళ్లే అర్చకులు అవడం వల్ల వాళ్ళల్లో భక్తి పెరగడమే కాక విశ్వాసం కూడా పెరుగుతుంది సార్. భగవంతుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అందులో గ్రేట్, ఇందులో ఏమీ డౌట్ లేదు. గ్రేట్ సార్. విన్నారు కదా ఈ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారు? 5,000 గుళ్ళు కాదు 50,000 గుళ్ళు కూడా కట్టి తీరుతాము అని చెప్పారు. దానికంటే ముందు ఈ 5,000 గుడులు కట్టాలి అనేటటువంటి ప్రతిపాదన మీరే తీసుకొచ్చారు అనేటటువంటిది కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు మాట్లాడుతుంటే నేను విన్నాను. నిజం చెప్తున్నాను, మనస్ఫూర్తిగా నేను మీకు అభినందనలు తెలుపుతున్నాను. మీరు ఎవరు ప్రతిపాదన తీసుకుని వచ్చారు అనే కంటే, టిటిడి బోర్డు నుంచి ఎప్పుడైతే ఆ ప్రతిపాదన బయటికి వెల్లడించారో వెంటనే నేను అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దళితుల్లో ఒక ధైర్యాన్ని నింపాలి, దళిత సోదరులందరికీ కూడా ఒక స్ఫూర్తినివ్వాలి, భగవంతుడి వైపు మళ్లించాలి అనేటటువంటి ఆ యొక్క ఆలోచనతోటే నేను వారితోటి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారితోటి నేను ఇంటర్వ్యూ చేయటం జరిగింది. సోదరా, నేను ఇక్కడ ఒక్క మాట అడుగుతున్నాను. మీకు భగవద్గీత పట్ల విశ్వాసం లేదు, భగవద్గీత పట్ల చదివి ఎవరు బాగుపడ్డారు అని మాట్లాడారే. ఇక్కడ గోవిందుడి స్థానంలో మీరు కూర్చున్నారే, అది ఎవరిచ్చారు? ఈ ప్రజలు కాదా? భగవద్గీతను నమ్మేటటువంటి ఈ హిందూ ప్రజలు కాదా? హిందువులు కాదా? ఎందుకు వాళ్ళ యొక్క అస్తిత్వం మీద మీరు ఎందుకు సున్నితమైనటువంటి అంశం మీద దెబ్బ కొట్టారు అనేదే నేను మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం, మీకు భగవంతుడి మీద నమ్మకం లేకపోయినా అనే మాట్లాడతాను, ఎందుకంటే మీరు మాట్లాడిన దాంట్లోనే ఉంది. అక్కడ 5,000 గుడులు కట్టడానికి అంగీకరించింది ఇదే హిందువులు కాదా? ఇదే హిందూ ధార్మిక సంస్థ కాదా? గోవిందుడు సంస్థ కాదా? గోవిందుడు బాగు చేయలేదా జనాలని? గోవిందుడు ఆ నిర్ణయాలకి విలువ ఇవ్వడం లేదా? అదే టిటిడి బోర్డు అందరి మెంబర్స్ అందరి మనసుల్లో గోవిందుడు లేదా? ఆ భగవద్గీత పట్ల ఉన్నటువంటి నిబద్ధత లేదా? ఆ బిఆర్ నాయుడు గారి మనసులో మీ పట్ల గౌరవం లేదా? నిత్యం దేవుడి పట్ల పూజించేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి మీ పట్ల గౌరవం లేదా? మీరు ఒక పక్క 5,000 ఆలయాలు దళితవాడల్లో నిర్మించాలి అనేటటువంటి నినాదాన్ని తీసుకెళ్తున్నారు, మరొక పట్ల భగవద్గీత వల్ల ఎవరు బాగుపడ్డారు అని ప్రశ్నిస్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరి. నేను ఈ ఒక్క విషయం చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. మేమిక్కడ మిమ్మల్ని 5,000 గుళ్ళు కట్టడానికి ఒక ప్రపోజల్ ఇచ్చి దళిత వాడల్ని బాగు చేయడానికి, వాళ్ళని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి అద్భుతమైనటువంటి అడుగు ముందుకు వేసినందుకు మిమ్మల్ని అభినందించాలా? భగవద్గీత పట్ల ఎవరు బాగుపడ్డారు అని మీరు వేసిన ప్రశ్నకి మేము మిమ్మల్ని ఎన్ని ప్రశ్నలు వేయాలి అనేటటువంటి సందిగ్ధావస్థలో మేమున్నాం. ఇక్కడ నేను ఒక్కటే స్పష్టంగా చెప్తున్నాను, ఒక్క విషయం. చిన్నప్పుడు మా పెదనాన్న నాకు ఒక కథ చెప్పారు. ఏమని అంటే, నేను ఆయన ఒక ప్రశ్న వేశాను, ఏంటి అని అంటే, పెదనాన్న గారు కోతి నుంచి మానవుడు పుట్టాడు అని మీరు చెప్తున్నారు, సైన్స్ చెప్తుంది, ఆ తర్వాత మళ్ళీ మారిందిలేండి, ఎందుకంటే నేను అడిగింది 40-45 ఏళ్ల కిందట ప్రశ్న. అది ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత చరిత్రలు చాలా మారినాయి. అప్పుడు నేను విన్నది మాత్రం కోతి నుంచి మానవుడు పుట్టాడు అని. మా పెదనాన్న గారిని అడిగాను, హీ వాజ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఆయన అడిగినప్పుడు, మరి కోతలు ఇంకా మిగిలి ఉండేందుకు, అవన్నీ మనుషుల కింద మారాలి కదా, మనలాగా అవ్వాలి కదా అని నేను అడిగిన ప్రశ్నకి ఆ మహానుభావుడు ఎంత అద్భుతంగా సమాధానం చెప్పారంటే, అమ్మా, కోత నుంచి మానవుడు పుట్టింది నిజమే అనేటటువంటి చరిత్రను తీసుకుంటే
నాగరికత వైపుగా, అభివృద్ధి వైపుగా తనను తాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని అడుగులు వేసినటువంటి ప్రతి ఒక్కరూ మనిషిగా మారాడు. నాకు ఈ జీవితమే బాగుంది, నేను ఇంతకు మించి నేను ఆలోచించను, నేను ఈ చెట్టు కొమ్మలు పట్టుకుని వేలాడటమే బాగుంది, అటు ఇటు పోయేటటువంటి గంతులు వేయడమే నాకు బాగుంది, నాకు ఈ అడవే నచ్చింది, నేను ఈ అడవిలోనే ఉండి నా యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవిస్తాను అని కూర్చున్నటువంటివన్నీ కూడా కోతులుగానే మిగిలిపోయాయి. ఒక్క మాట నేను అడుగుతున్నాను, మీరు బాగుపడలేదు అని మాట్లాడుతున్నారు కదా, మీరు ఎమ్మెల్యేగా ఇంత ఎత్తున ఎదిగారు, ఎందుకు ఎదిగారు చెప్పండి? ఎంతమంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగకర్తగా ఎదిగారే, మరి మిగిలిన వాళ్ళు ఎందుకు ఎదగలేదు? మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిగా సాధారణ వ్యక్తి నుంచి ఎదిగారే, మరి మీరు ఎందుకు, మిగిలిన వాళ్ళు మీ నియోజకవర్గంలో ఎందుకు ఎదగలేదు? 2 విషయాలు నేను చెప్తాను. ఒకటి, ఎదగాలి, ఈ జాతిని ఉద్ధరించాలి, నన్ను నేను ఉద్ధరింపజేసుకోవాలి అన్న ప్రతి ఒక్కళ్ళు నాయకులయ్యారు. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క భారతదేశంలో ప్రతి దళిత బిడ్డ, ఎదగాలనుకున్న ప్రతి దళిత బిడ్డ కూడా ఎదిగి చూపించారు. కానీ మీరు ఇంతే అని చెప్పి ఎవరినైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి గురి చేస్తున్నారో వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. ఈ పాపం ఎవరిది? ఈ తప్పు ఎవరిది చెప్పండి? ప్రతి ఒక్క విషయానికి కూడా ఎందుకు మీరు హైందవ ధర్మం మీద పడతారు? ఎందుకు భగవద్గీత మీద పడతారు? ఎందుకు ఆ భగవద్గీత యొక్క ప్రాముఖ్యాన్ని, పవిత్రతని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు సోదరా? ఇంకొక విషయం చెప్తాను. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలోనే వాల్యూమ్ 1లో ఏముంది? ఫస్ట్ ఇమేజ్ వచ్చి హరప్పా మొహంజోదారో, అంటే సివిలైజేషన్ ఎక్కడి నుంచి అద్భుతంగా ఉందో అని చూపించేటటువంటి అభివృద్ధికి నమూనా అయినటువంటి హరప్పా మొహంజోదారో పిక్చర్ ఉంటుంది. సెకండ్ వాల్యూమ్లో వేదిక్ ఆశ్రమం ఉంటుంది, అంటే గురుకులాలు, వేదాలను మూలంగా తీసుకుని ఏర్పడినటువంటి ఈ యొక్క భారత హైందవ సంస్కృతి, దానికి చిహ్నమైనటువంటి ఈ యొక్క నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఆ యొక్క గురుకులానికి సంబంధించినటువంటి వేదిక్ సంస్కృతికి సంబంధించినటువంటి పిక్చర్ ఉంటుంది. థర్డ్ వాల్యూమ్లో వచ్చి రామ్ పరివార్ ఉంటుంది, రామ లక్ష్మణ, సీతారామ లక్ష్మణ సమేతంగా. అండర్లైన్ దిస్ పాయింట్. ఉన్నాడు రాముడు, ఎక్కడ ఉన్నాడు? భారత రాజ్యాంగంలోనే. మన బిఆర్ అంబేద్కర్ గారు గౌరవించి పెట్టినటువంటి భారత రాజ్యాంగంలో ఈ ముఖ చిత్రం ఉంది. లేదా 4th వాల్యూమ్లో మహాభారతానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పిక్చర్ ఉంది. ఎందుకుంది సార్? ఎందుకుంది? ఒక్కసారి చెప్పండి. మనకంటే మేధావి, మనకంటే గొప్పవాడు అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు గౌరవించినటువంటి గౌరవం. ఆయన ఎప్పుడూ కూడా ఇంకొక విషయం చెప్తున్నాను, 12th వాల్యూమ్ వచ్చేసి లార్డ్ శివ, నటరాజస్వామి ఐడల్ ఉంటుంది, పిక్చర్ ఉంటుంది. ఇవన్నీ మన భారత రాజ్యాంగాల్లో పొందుపరిచి ఉన్నాయి. ఎందుకు మీరందరూ కూడా వీటన్నిటిని హైడ్ చేసి, ఎందుకు మీ ఎదురుకుండా ఉన్న వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకుందామనా, లేకపోతే వాళ్ళల్లో మీరు గొప్ప వాళ్ళగా వెలిగిపోదామనా? వెలగండి సార్. మీ యొక్క అభివృద్ధికి ఎప్పుడో ఒక హిందువు వ్యతిరేకి కాలేదు. వాళ్ళందరూ కూడా మేమే వాళ్ళు, వాళ్ళే మేము. కానీ ఎందుకు ఒక స్థితిలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రతి ఒక్కళ్ళు ఒక హిందూ ఓట్లతో గెలిచారు, క్రిస్టియన్ ఓట్లతో గెలిచారు, ముస్లిం ఓట్లతోటి గెలిచారు, ఈ 3 ఓట్లతోటి గెలిచి మీ వాదన మాత్రం ఒకవైపు మాత్రమే, ఒక వర్గాన్ని ఎందుకు ఈ విధంగా ఇంకా దీన స్థితిలోకి తీసుకెళ్తుంది? ఒక్కసారి ఆలోచించి నాకు చెప్పండి. కృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి భగవద్గీత వల్ల ఎవ్వరూ బాగుపడలేదన్నారు. ఒక్కసారి అంబేద్కర్ గారి చరిత్ర చదవండి, అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాలు చదవండి. ఆయన ఎవరిని ఏ విధంగా మోటివేషనల్ గా తీసుకున్నారు? ఆయన కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలని వ్యతిరేకించారు తప్ప భగవద్గీతను వ్యతిరేకించలేదు ఆయన, రాముణ్ణి వ్యతిరేకించలేదు ఆయన. ఇక్కడ మనుషులు చేసేటటువంటి వాళ్ళ యొక్క అహంకారపూరితమైనటువంటి కొన్ని జాడ్యాలు, కొన్నిటిని మాత్రమే ఆయన నిరసించాడు. మర్చిపోయారా? దయచేసి నేను చెప్తున్నాను, హిందువులందరికీ కూడా నేను చెప్తున్నాను ఏంటి అనంటే, ఇలా
ఇక్కడ మాట్లాడుతున్నది మళ్ళీ నేను చెప్తున్నాను బ్రదర్ ఎంఎస్ రాజు గారు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగృతమవుతున్నారు. మీరు కూడా ఒక హిందువే, ఒక హిందువు అయ్యుండి మీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు ఏ విధంగా ప్రభావితం అయ్యారు, మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి మీరు ఇలా మాట్లాడవచ్చునా? ఈ భారతదేశానికి సంబంధించినటువంటి భారత రాజ్యాంగం సంబంధించినటువంటి వ్యక్తిగా మీరు ఇలా మాట్లాడవచ్చునా? సెక్యులరిజం, అన్ని మతాలు కులాలు సమానమే, మీరు ఇలా మాట్లాడవచ్చునా? ఇంకొక విషయం చెప్తున్నాను, ఇలా ఎంతకాలం అని చెప్పి మీరు ప్రతి ఒక్క మీటింగ్ లో నేను చూస్తున్నాను ఒకటే మాట్లాడుతున్నారు, ఎవరు బాగుపడలేదు, మీరు బాగుపడ్డారు కదా సార్, మీరు ఎమ్మెల్యే అయినారు కదా సార్, ఇదే హైందవ ధర్మం పాటిస్తున్నటువంటి వాళ్ళు కూడా మీకు ఓట్లేస్తున్నారు కదా సార్, మరి మీరు ఎలా బాగుపడ్డారు? భగవద్గీతను నమ్మిన హిందువులు మీకు ఓట్లు వేయట్లేదా? భగవద్గీతను ప్రామాణికంగా తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు మీ పరిపాలనలోకి తీసుకురావడం లేదా? దయచేసి నేను మీరందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను చెప్తున్నాను, మీరు మాట్లాడండి, చైతన్యం చేయండి, కానీ మీరు ఇంకా అణగదొక్కిపడి ఉన్నారు అనేటటువంటివి మానేసి, ఎవరు ఎంతమంది దళితులు ఎంతమంది గొప్ప వాళ్ళు అయ్యారో దయచేసి వాళ్ళ చరిత్రలు మాట్లాడండి, మార్చండి మీ ప్రసంగాలని. ఇంకా ఎన్నాళ్ళని ఆ దళిత బిడ్డల్ని కూర్చోబెట్టి మనం బాగుపడలేదు అని అంటే మీరు స్టేజ్ ఎలా ఎక్కగలిగారండి? మీరు ప్రజాప్రతినిధి ఎలా అవ్వగలిగారండి? మీరు ఏం మాట్లాడగలిగారండి? ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ భగవద్గీత ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళందరి మనోభావాల మీద మీరు దెబ్బ కొట్టారు. ఇంకొక అంశం, మీరు సారీ చెప్పారు సార్, నేను మీకు చెప్తున్నాను, మీ ఎవ్వరి నుంచి మేము సారీ ఆశించట్లేదు, నిజం చెప్తున్నాను. మీ ప్రసంగాలు మార్చండి. దళిత బిడ్డలు బాగుపడాలంటే ఎవడు బాగుపడ్డాడో వాళ్ళని తీసుకొని మోటివేట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం మానేసి, మనం బాగుపడలేదు, మనకెవరు ఏమీ చేయలేదు, మనకి ఇది అవ్వలేదు, అసలు ఈ జీవన ప్రమాణం ముందుకు ఎలా వెళ్తుంది? నిజంగా బాగుపడకపోతే ఇన్ని గొంతుకలు బయటకు వచ్చేవా? ఇన్ని గొంతులు ఈ ప్రజాస్వామ్యంలో వినపడేవా? దయచేసి అర్థం చేసుకోండి. భారత్ మాతాకి జై.